హాయ్ ఫ్రెండ్స్, సిద్ధు జొన్నగడ్డ నటిస్తున్న సినిమా జాక్ సినిమాతో సిద్ధు జొన్నగడ్డ మన ముందుకు వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఆ సినిమాని రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేశారు. అదేంటి ఈ వీడియో మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి. సిద్ధు జొన్నగడ్డ బుల్లితెరపై తనదైన ప్రత్యేక పాత్రతో పేర్కొన్నాడు. తాను తన చిత్రాన్ని డీజే తిల్లు మరియు ఢిల్లీ స్క్వేర్ సీక్వెల్తో సినీ ప్రేక్షకులను ఆకర్షించుకున్నాడు. మరియు మాస్ మహారాజా రవితేజ యొక్క మిస్టర్ బచ్చన్లో తన అతిథి పాత్రతో అందరిని ఆకర్షించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా సిద్ధు జొన్నగడ్డ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుమారుగా ఢిల్లీ స్క్వేర్ సినిమాతో 100 కోట్ల క్లబ్లో చేరుకొని సిద్ధు జొన్నగడ్డ తన ఏంటో తను చూపుకున్నాడు. ప్రస్తుతం సిద్ధు జొన్నగడ్డ జాక్ అనే ఎంటర్టైన్మెంట్ బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. జాక్ సినిమాతో ఈ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. తాజాగా సమాచారం ప్రకారం ఈ మేకర్స్ సినిమాని విడుదల తేదీని కూడా ఖరారు చేసేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 10, 2025లో రిలీజ్ కానుంది. సమ్మర్గా ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో బ్రహ్మాజీ, నరేష్, ప్రకాష్ రాజ్ నటించిన ఈ చిత్రం బేబీ అనే యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ప్రేమ్ వైష్ణవి చైతన్య కథానాయకులుగా నటిస్తుంది. కొంచెం క్రాక్ అనే ట్యాగ్ చేసుకుని ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాని వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై BVNS ప్రసాద్ ఈ చిత్రం నిర్మిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్ని కూడా అనౌన్స్ చేస్తారు. ఇప్పటికీ రిలీజ్ అయిన పోస్టర్ని బట్టి సినిమా ఎంత బ్లాక్ బస్టర్గా దూసుకుపోతుందో తెలియాలి. మరియు ఈ సినిమా ఢిల్లీ స్క్వేర్కి సీక్వెల్తో 100 కోట్ల క్లబ్లో చేరుకున్నట్టుగానే ఈ జాక్ సినిమా కూడా 100 కోట్ల క్లబ్లో చేరుకుంటుందేమో మరి చూడాలి. దానికోసం ఏప్రిల్ 10 వరకు రిలీజ్ చేయాలి. ఏప్రిల్ 10 రిలీజ్ అవుతుందని అన్ని భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తానని ఇప్పటికే అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.